ప్రస్తుతానికి మనతో మాట్లాడేందుకైతే జనసేన పార్టీ అధికార ప్రతినిధి కన్నా రజనీ గారు అయితే ఉన్నారు. చెప్పండి రజనీ గారు, ప్రస్తుతం నిన్న కళ్యాణ్ గారి పిఠాపురంలో నామినేషన్ తర్వాత నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా కూడా కళ్యాణ్ గారితో దాదాపు 1,00,000 మంది ప్రయాణమయ్యి ఆయనతో కలిసి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎలా చూడొచ్చు అంటారు నిన్న జరిగిన కార్యక్రమాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? ముందుగా ఎలక్షన్ వన్ సైడ్ అయిపోయిందని నామినేషన్ చూస్తేనే ఎవరు వాళ్ళలో అభ్యర్థి అనేది కూడా ఇంకా నామినేషన్ కూడా వేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఆవిడ రెస్ట్లో ఉన్నారా, పూర్తిగా అరెస్ట్ అయిపోతారా ఇంకొకటి అనేది సెకండరీ థింగ్ అండి. ఎందుకంటే బయట ఏరియాల నుంచి మేమే రాకూడదని అనుకున్నాం. ఎందుకంటే అక్కడ ఉండే తొక్కేసలాట, క్రౌడ్ కంట్రోల్, ఆ ఏరియా వాళ్ళకి అవకాశం ఎక్కువ కల్పించాలి. ఎప్పుడో మనం మంగళగిరి పార్టీ ఆఫీస్లో మనం ఎగబడి చూస్తుంటాం, గేట్ల కాడ నుంచి ఉంటాం. కానీ ఈరోజు పిఠాపురం అంటే ఆ పిఠాపురం వాస్తవ్యులు మా ఎమ్మెల్యే గారు మా వ్యక్తి అంటూ దగ్గర తీసుకునే టైంలో ఎక్కడి నుంచో వచ్చి మనం దగ్గర అవ్వడం కరెక్ట్ కాదు. అక్కడుండే క్రౌడ్ కంట్రోల్ ఎక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా ఉండే అవకాశాన్ని బట్టి వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని చాలామంది కూడా ఆగిపోయారండి. అంత ఆగిపోయినా కూడా అన్ని లక్షలు వచ్చారంటే ఎవరి కాళ్ళు నువ్వు ఆగిపోవని చెప్తున్నారు, వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే అభిమానంతో ఉరకలెత్తే మాకు అన్న చెయ్యి చాచి ఈరోజు ప్రమాణ స్వీకారం ఎక్కడైతే నామినేషన్ వేసే దగ్గరే చెయ్యి చాపుతుంటే అసలు కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటే బాహుబలి ప్రమాణ స్వీకారం లాగా రాష్ట్రం మొత్తం ఒక్క దెబ్బకి సింహగర్జన మీడియాలో చూస్తున్న మాకు కన్నీటి పర్యంతం అయిపోయిందండి. దశాబ్ద కాలం నుంచి నా అన్న పడుతున్న కష్టానికి ఈరోజు అసెంబ్లీలో అధ్యక్ష అంటూ నా అన్న అడుగు పెడితే అది 100లో ఒక్క అతను లోపలికి వెళ్ళినా చాలండి. మాకు అదొక నిజంగా చాలా గొప్ప విషయం. సో ఖచ్చితంగా అన్నయ్య స్థాయి ఇంకా మారాలని నిజంగా ఇంకొక విషయం చెప్పాలండి. ఆయన అసలు ఎండకి అలా గడ్డం పెంచుకొని నడుస్తుంటే లేకపోతే ఆయన అలా గర్జిస్తుంటే మాకు చాలా భయం వేస్తుంటుందండి. ఎందుకంటే అసలు ఎంపీగా ఏ కేంద్ర మంత్రిగా ఉండక జనాల్లో జనమే కావాలంటూ ఎమ్మెల్యే స్థాయికి వచ్చి గడప గడపకి నేను తిరుగుతానంటూ ప్రయత్నించడం, ఆయనకి వడదెబ్బ తగలడం, ముఖ్యంగా మాకు ఆయన ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అండి. ఎనీవే ఏది జరిగినా సరే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలకి 2 చోట్ల ఓడిపోయినా జనంతోనే ఉన్నారు. కేంద్ర మంత్రిగా నాకు ఇస్తానని చెప్పినా ఆయన వద్దు అంటూ ఈరోజు పిఠాపురం ఎమ్మెల్యేకి ఆయన స్వాగతించారు. అంటే శ్రీపాద వల్లభుడి సాక్షిగా మా అధినాయకుడికి ఎప్పుడు ఆ పురోహితికి అమ్మవారు కానీ స్వామివారి ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. అంటే కళ్యాణ్ గారి ప్రసంగాలలో నేను జగన్కి వ్యతిరేకం కాదు, జగన్ చేసే విధానాలకు వ్యతిరేకం అంటూనే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగాలు చేయడం, ఆయన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? సార్, ఆయన గురించి ఒక పర్సనల్ విషయాన్ని చెప్పాల్సి వస్తే నాకు రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి ఇచ్చేటప్పుడు అండి, నేను అప్పటి వరకు అమరావతి ఉద్యమంలో ఉన్నాను. మన టీడీపీ జనసేన కూడా కలవలేదు. నేను అప్పుడు ఒక మాట అడిగాను ఆయన్ని ఎవరు తెరిచి, అంటే రాష్ట్ర అధికార ప్రతినిధి జనసేనకి ఇస్తే ఒకవేళ టీడీపీని తిట్టాల్సి వచ్చిద్దేమోనండి, నేను ఏదైతే అమరావతి ఉద్యమంలో ఉన్నాను కాబట్టి అలాగా బాబు గారిని తిట్టడం కరెక్ట్ కాదేమోనండి అంటే, మీరు చంద్రబాబునే కాదండి జగన్ గారిని కూడా తిట్టాల్సిన పని లేదు, విధి విధానాల మీద ప్రశ్నించండి, మీది గర్జించే గొంతు. ఒక ఆడపిల్ల వచ్చి ఇంత గొప్పగా మాట్లాడుతుంటే సాధారణ పౌరులకి మగవాళ్ళకు కూడా ఒక ఆదర్శం అవుతుంది. యాజ్ అన్ అడ్వకేట్ మీది దమ్మున్న ప్రొఫెషన్, మీలాంటి వాళ్ళు రాజకీయంలో ఉండాలి, పార్టీకి బలంగా నిలబడాలి అంటూ స్వాగతించినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. ఒక పార్టీ అధినేత ఎప్పుడు పోస్ట్ ఇస్తాడు, పక్క పార్టీ వాళ్ళని బాగా తిడితే ఆ స్క్రిప్ట్ చదివితే ఇస్తారు. ఏది మన వైసీపీలో ఉన్నట్టుగా మన పోతిన మహేష్ అన్న బయటికి వెళ్ళిపోగానే 4 పేజీలు లెటర్ ఇచ్చి తిట్టు నీకెందుకు అని వదిలాడు చూడండి ఒక స్క్రిప్ట్, అట్లా ఇస్తారు. కానీ మా అధినాయకుడు ఏంటో టీడీపీని తిట్టాల్సిన పని లేదమ్మా, విధానాల మీద ప్రశ్నించు, జగన్ని కూడా తిట్టాల్సిన పని లేదు, విధానాల మీద ప్రశ్నించు అంటారు. ఇంకా కూడా తిడితే కూడా సపరేట్ మీటింగ్ పెట్టి ఎందుకు అలా తిడతారు? పర్యాటక శాఖ గురించి మాట్లాడడం తెలీదా? రోజా, డైమండ్ రెడ్డి ఇవన్నీ మీకెందుకు సార్? వాళ్ళు మిమ్మల్ని వెటకరిస్తున్నారు సార్, మీ గురించి తక్కువగా మాట్లాడుతున్నారు. నాకు లేదు బాధ, మీకెందుకమ్మా? రాజకీయంలోకి వచ్చాక అంటారు, అనిపించుకుంటారు, అది సహజం. దాని గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకుంటారు. ఇదేనా మీ డిబేట్ స్థాయి? పర్యాటకులు ఎంత స్కామ్ జరుగుతుందో కనుక్కోలేవా? ఢిల్లీలో ఎన్ని ప్రాజెక్టులు ఆగిపోయినాయి కనుక్కోలేవా? ఇది మాట్లాడు. ఆ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు నీకు తెలీదా? నీకు దాని గురించి మాట్లాడు. ఆ రోజా గురించి వ్యక్తిగత మనకెందుకు చెప్పు అంటూ గొప్ప ఆదర్శాలవంతుడండి ఆయన. ఎంత ఆదర్శం అంటే ఆయన ఆదర్శాలు మా జన సైనికుల కంటే టీడీపీకి బీజేపీకి బాగా తెలుస్తుందండి. ఎందుకంటే అంత గొప్పగా గౌరవం మాకంటే ఎక్కువగా వాళ్ళు ఇస్తున్నారండి. అంటే ఎలా చూడొచ్చు అంటారు? ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని పరిణామాలు చూసుకుంటే పోతిన మహేష్ అనే వ్యక్తి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం,
కొన్ని అంశాలు లేవనెత్తడం, ఆయన సెక్యూరిటీకి జీతాలు ఆయన ఏమి ఇవ్వడం లేదు. అదేవిధంగా ఎవరైతే నాగబాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి పిఏ ఎవరైతే తను ఉందో తను కూడా ఉండే అపార్ట్మెంట్కి అద్దె చెల్లించేది తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అన్నట్టుగా కూడా మాట్లాడడం. ఈ వ్యాఖ్యలన్నీ ఫండ్ ఎక్కడి నుంచి వచ్చినా సరే అధికారికంగా లెక్కలు చూపించకుండా అవన్నీ కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో కూడా జనసేన పార్టీ చాలా గోప్యంగా ఉంది అన్నట్టుగా కూడా చాలా అంశాలు అయితే పోతిన మహేష్ అనే వ్యక్తి లేవనెత్తిన పరిస్థితి. ఎలా చూస్తారు ఈ వ్యాఖ్యలను? సిగ్గుందా పోతిన మహేష్ అన్న? ఈరోజు అన్న ఆర్థికంగా లేడు, ఉదయ్ శ్రీనివాస్ మీద ఆధారపడుతున్నాడని చెప్తూనే మా అన్న ప్యాకేజ్ తీసుకున్నాడని చెప్తావు, పేమెంట్ అందిందంటావు. పేమెంట్ అందితే కింద పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వలేడా? ఈరోజు తంగెళ్ళ ఉదయ్ శ్రీను అనే వ్యక్తి ఆర్థికంగా చాలా బలవంతుడు. అదే రకంగా నెల్లిమర్ల లోకమాదేవి గారు కూడా అంతే. ఆవిడ ఎఫిడవిట్ చూసాం కదా. ఇది ఓపెన్గానే ఇంత క్యాష్ ఉంటే ఓపెన్ చేయకుండా ఇంకెంత ఉంటుందన్న? సో ఇట్లాంటి వాళ్ళు అందరి మధ్యలో వయసు ఓపిక ఉన్నప్పుడు ఏ హిందీలోనో తమిళంలోనో అడ్వర్టైజ్మెంట్లో చేసుకోకుండా మా నాయకుడు జనాలతో మాట్లాడడం కోసం ఇక్కడికి వచ్చింది. అది కూడా నీకు ఎన్నోసార్లు చెప్పాడు, జన సైనికులకు కూడా చెప్తున్నాను. ఈరోజు అవినీతి ముద్ర వేసుకొని 17 నెలల జైల్లో ఉండి గండ్రగొడ్డలకి కారణం మా అన్నే అని చించుకుంటున్న ఆ ఇద్దరు చెల్లెళ్ళ బాధ ఆవేశాలు చూసి కూడా వైసీపీ కార్యకర్తలు చెక్కు చెదరకుండా అక్కడే ఉన్నారు. అదే రకంగా అవినీతి ముద్ర పడిందేమో పాపం. 52 రోజులు ఆరోపణలు ఎదుర్కొంటూ చంద్రబాబు గారు జైల్లో ఉంటే టీడీపీ వాళ్ళు చెప్తారు మా చంద్రన్నకి మచ్చ ఇది అంటూ. అంత అభిమానం వాళ్ళు చూపిస్తున్నారు. మరి అంటే దశాబ్ద కాలం నుంచి 2 చోట్ల ఓడిపోయిన అన్న ఆర్థికంగా కుంగిపోయి స్టూడియోలు అమ్ముకున్నాడా, ఇళ్ళు అమ్ముకున్నాడా, డిపాజిట్లు క్లోజ్ చేశాడా? ఇవన్నీ తెలిసి కూడా అన్న మీద నిందలేస్తున్నారా? ఈరోజు ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్కి మా అన్న వస్తే అయిపోయింది, ఒక అడ్వర్టైజ్మెంట్కి మా అన్న ఇస్తే అయిపోయినట్టే. కానీ ఇవన్నీ ఎందుకు చేయడు? డబ్బు మీద జాస ఉన్నవాడు కలర్ఫుల్గా కనపడాలా? ఏ రోజు కనపడ్డాడు? సినిమా షూటింగ్లో ఆర్థికంగా నాకు బలం కావాలి కాబట్టి షూటింగ్లు సినిమాలు ఒప్పుకోవడమే కానీ నా జనంతో నేను ఉండాలి, నా జనం అంటూ ఈరోజు జనంలోకి వెళ్తూ కేంద్ర మంత్రి స్థాయి కూడా వదిలేసుకుని ఎంపీగా పోటీ చేయకుండా ఎమ్మెల్యేగా తిరుగుతూ ఎండకి పడిపోతున్న పరిస్థితి మేము చూస్తే మాకు కన్నీటి పర్యంతం అయిపోతుంది. సిగ్గులేదురా అన్న గురించి మాట్లాడడానికి? బయటోడు ఎవడో పోరం పోకోడు మాట్లాడితే వాడికి సమాధానం చెప్పాల్సింది పోయి ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీలో ఉండి నీకు నిజంగానే అన్న కరెక్ట్ కాకపోతే అప్పుడే ఎందుకు వెళ్ళిపోలే? నువ్వు ఎమ్మెల్యే సీట్ రాకపోతే ఇవన్నీ బయట మాట్లాడుతున్నావా? నువ్వు నిజంగా నిజాయితీ పరుడైతే ఈ తంగళ్ళ ఉదయ్ శ్రీను అనే వ్యక్తి ఎప్పటి నుంచి రెంట్లు కడుతున్నాడో నీకు తెలిస్తే, ఎలక్ట్రల్ బాండ్స్ ఎప్పుడు పక్కకు పెట్టి మాయం చేస్తున్నాడో నీకు తెలిస్తే అప్పుడే ఎందుకు క్వశ్చన్ చేయాలా? అవన్నీ కడుపులో పెట్టుకుని నీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే ఇప్పుడు మాట్లాడుతున్నావా? నిజంగానే ఈరోజు ఆయన ఆర్థిక పరిస్థితి ప్యాకేజీ తీసుకుని ఉంటే అసలు 2014లో పనిచేసినప్పుడు అమరావతిలో ఓ పార్టీ ఆఫీస్ కట్టుకో పవన్ కళ్యాణ్ గారు అంటే అయ్యో భలేవాళ్ళే సార్ నా దగ్గర ఉన్న వరకు నేను అంత గట్టిగా ఎందుకు గర్జిస్తున్నాడంటే నిజాయితీ ఉండబట్టే గర్జిస్తాడు. జగన్ నిన్ను తొక్కేది నేనే, నా లెక్క వేరుగుంటుంది అంటూ అడుగుతున్నాడంటే నిజాయితీలో వచ్చేటటువంటి ధైర్యమే అది. డబ్బులకి లొంగిపోయి ఉంటే ఈ మాటలు అనలేరండి. నిజంగా హెరిటేజ్ కూడా ఎంత ఇస్తారండి? ఈరోజు ఆర్థిక నేరగాడే ఎక్కువ డబ్బులు ఇస్తాడు. ఇప్పుడు నిన్ను కొనలే పడిపోయాడైతే మా అన్నను కొండు, ముందు నన్ను కొనండి రా తర్వాత మా అన్నను కొందుగానని ఎన్ని చాట్ల నేను సవాల్ ఇస్తున్నాను. మాకు బేరం పెట్టలేదా అన్న? మాకు బేరం పెట్టాడు, నామినేటెడ్ పోస్టులు ఆఫర్ చేశారు, ఎమ్మెల్సీ ఇస్తామన్నారు, కోట్లు ఆఫర్ చేస్తున్నారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని ఈ 4 పేజీలు చదివితే చాలు మీ జాతకం మారిపోతుంది అంటూ ఆఫర్లు వచ్చినాయి. కానీ సిగ్గుపడాలి. ఈరోజు పిలిచి మా అధినాయకుడు రాష్ట్ర అధికార ప్రతినిధి పదవిస్తూ టీడీపీ వర్గం కానీ జనసేన కానీ బీజేపీ కానీ గుండెల్లో పెట్టుకుంటూ ఒక నిజాయితీ పరురాలైన లాయరు అనే పేరుని చెడగొట్టుకుంటూ నీలాగా డబ్బుకు వెంపర్లాడి మేము పోలా, మాలాగే ఎంతోమంది పోలా, నేను ఒక్కదాన్నే చెప్పట్లే, మాలాగే ఎంతోమందికి వచ్చి ఉంటాయి, ఎవరు పోలేని పరిస్థితి. ఎవరో దౌర్భాగ్యుడు ఎమ్మెల్యే పోస్ట్ కోసమో వాడిచ్చే చెక్క భజన ఆఫర్ల కోసమో నీలాంటి వాడు వెళ్ళి ఆ వైసీపీ జెండాలు మోస్తాడు. మేము అలా కొబ్బరి బోండాల కత్తులు చేతులు కాళ్ళని మేము చెప్పం. గుండెల్లో ఆయన మీద అభిమానం ఉంది. చచ్చే చివరి వరకు ఆయన ఈ జెండా కింద అయినా అన్నాడు. ఆయన జెండా కింద పెట్టనంత వరకు ఆయన వెనకాల మేము ఉంటాం. కింద పెట్టేస్తే మేము మరి ఏం చేస్తాం తర్వాత సంగతి. కింద పెట్టనంత వరకు మేము ఆయనతో నిలబడతాం. బాగా ప్రచారాల్లో తిరిగి బాగా అలిసిపోయినట్టున్నారు. ఎలా నడుస్తుంది విజయవాడ పశ్చిమంలో సుజనా చౌదరి గారి పర్యటన ఎలా నడుస్తుంది? అదేవిధంగా
గుంటూరు పశ్చిమంలో పరిస్థితి ఎలా నడుస్తుంది, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారి ప్రచారాలు ఎలా నడుస్తున్నాయి, ఇన్ని కార్యక్రమాలు మీరు ఎలా బేరేజ్ చేస్తున్నారు అక్క? యాక్చువల్లీ విజయవాడ నేను పుట్టి పెరిగిన ఏరియా అండి. అందులోనూ సుజనా చౌదరి గారు అనే ఒక వ్యక్తి నిజంగా ఒక ఫ్యాన్లు అమ్ముకుంటూ ఒక డీలర్ దగ్గర ఉంటే వ్యక్తిని తీసుకొచ్చి చంద్రబాబు గారు ఒక రాజకీయ నాయకుడిగా చేసి ఈరోజు ఎంతోమంది రాజకీయంగా ఎదగడానికి ఆయన ఒక దోహదపడేలాగా తయారు చేశారు. అంటే రాజకీయ నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ టీడీపీ అంటారు చూడండి, అలాంటిదండి. అదే రకంగా టీడీపీ నుంచి ఒక వ్యక్తి బయటకు వస్తే బీజేపీకి వస్తే మనోడు చదివాడు చూడండి 4 పేజీల స్క్రిప్ట్, ఆ మాదిరిగా చదవకుండా చక్కగా టీడీపీలోనే బాగుంది కానీ సెంట్రల్గా ఎదగాలనుకుంటున్నాను, నేషనల్ పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నాను అంటూ వెళ్ళిపోయినటువంటి సుజనా చౌదరి గారు 10 కోట్లు ఇచ్చినా పెద్ద పదవులు ఇచ్చినా చంద్రబాబు గారిని తిట్టరండి. ఈ రోజుకి నాకు రాజకీయ గురువు చంద్రబాబు గారు అని అంటారండి. అంత నీతి ఆయన రాజకీయంలో ఉందండి. అదే రకంగా పెమ్మసాని గారు 5,400 కోట్లు ఆయన అఫిడవిట్లో చూపించిన ఆదాయం అసలు సీఎం కంటే ఆయనే గట్టిగా ఆర్థికంగా ఉన్నాడా అనిపించే రకం ఉందండి. అంటే ఇలాంటి వాళ్ళు రాజకీయంలోకి ఎందుకు వస్తున్నారంటే క్వారీలు కొనుక్కోవాలా, ఇసుక తవ్వుకోవాలా, మట్టి అమ్ముకోవాలా, మధ్యలో మిగుల్చుకోవాలని కాదండి. వాళ్ళకే బోల్డ్ ఉంది. ఏదో రాజకీయంగా సేవ చేయాలనే దృక్పథంతో వచ్చేటటువంటి ఇటువంటి నాయకుల్ని ఖచ్చితంగా స్వాగతించడమేనండి. దానికి ధీటుగా మా ఊర్లో రోసయ్యని నుంచోబెట్టారండి, ఎంపీ అంట. మరి ఎంపీ కనబట్టలేదు, మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వాలి. ఇంతవరకు ఏ ఏరియాలో తిరగకపోవడం, ఒక మీటింగ్ పెట్టకపోవడం అయిపోయిందండి. ఎలక్షన్ అయిపోయింది, వద్దు కాకపోయినా అభ్యర్థులు లేరు, తప్పక ఆయనకి నామినేషన్ వేయమన్నారు. నామినేషన్ ఖర్చు కూడా పెద్దగా పెట్టుకోలేదండి, వెనకాల వచ్చే వెహికల్స్ కూడా ఏం లేవు. చక్కగా చాలా సింపుల్ సిటీతో వెళ్ళి నామినేషన్ వేశారు. ఆయన ఇవ్వాల్సినటువంటి ఎమ్మెల్యే ఆయనకి ఇవ్వలేదని అలిగాడా, వద్దన్న ఎంపీ ఇచ్చాడా తెలియదు. కానీ అక్కడ కూడా అంబటి రాంబాబు గారు వాళ్ళ తమ్ముడు కూడా అక్కడ కూడా ఏమీ చేయట్లేదండి. ఇక చిలకరూపేట చూస్తే పత్తిపాటి పిల్లారావు గారికి ఊపిరి పీల్చుకో మహేష్ మధ్య అలాగే ఉందండి. ఎందుకంటే గతంలో విడతల రజని వచ్చి గలాటా చేసేసింది. ఇప్పుడు ఆయన ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక కనీసం కాబట్టి మనోరు ఒక పోస్టర్ పెట్టుకోవాలా, ఒక ఆఫీస్ పెట్టాల. కాపు అని చించుకునే మాకు కాపులకు సీట్లు ఇచ్చినా కాపులు ఒక పని చేయవట్లేదండి. కాపులు నిలబడరా, గెలవరా, అసలు మాకు సీట్లు వద్దునంటున్నారా అంటే, ఇక్కడేమో టీడీపీలో కాపులకి ఇవ్వలేదంటే మమ్మల్ని రెచ్చగొడతారు. వైసీపీలో కాపులకి ఇచ్చారా వాడుకోండి అంటే మా వెనకాల ఎవరున్నారు, మొత్తం అంతా పోయేటే ఉన్నారు, మేము డబ్బులు ఖర్చు పెట్టాం, దాచిపెట్టుకుంది మొత్తం గల్లంత అయిపోతే ఎట్లా అంటూ భయపడిపోతున్న పరిస్థితుల్లో మా కాపులు. అది ఎంత దారుణంగా ఉందంటేనండి, ఈరోజు తిండి ఒకటి అరగలేదు, తినడానికి తిండి లేదు అనే పరిస్థితిలో ఉంది ఈరోజు. అదే రకంగా చంద్రయ్య గారండి, ఒక బీసీ నాయకుడు చచ్చే చివరి వరకు చంద్రబాబు గారిని కలవరిస్తూ చనిపోతే ఆయన పాడెం మోస్తూ మీ కుటుంబంలో అంటే బీసీ కుటుంబంలో ఒక సాధారణ మహిళకి ఈరోజు ఎమ్మెల్యే సీట్ ఇస్తానంటూ బహుశా ఆయన ఒక మాట మీద ఈరోజు గుంటూరు వెస్ట్ ఒక బీసీ మహిళకి ఇవ్వడం జరిగిందండి. 100% అందరం స్వాగతిస్తున్నాం. కాపులందరూ ఏకతాటి మీద టీడీపీకి పనిచేస్తారు. అదే రకంగా విడుదల రజనీ దగ్గర మోసపోయిన మల్లెల రాజేష్ నాయుడు గారు ఈరోజు కూడా పార్టీ కిందే పనిచేస్తామంటూ టీడీపీలో ఒక కీలక వ్యక్తిగా మారబోతున్నారు. గుంటూరులో భారీ ప్రచారం ఉంటుంది. ఆవిడ మట్టి మీద తవ్విన తవ్వకాల్లో లేకపోతే చిలక చేసిన మోసాలన్నీ నాకు స్క్రిప్ట్ పంపించారండి, ఏమేమి కేసులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయని మొత్తం అంతా. అదే రకంగా చిలక అక్కడ చెప్తుంది నేను బీసీ మహిళని అంటది, గుంటూరుకు వచ్చి అంటది నేను కాపింటి కోడల్ని, కాపులకి సీట్ ఇచ్చుంటే నేను వచ్చుండేదాన్ని కాదు, ఇవ్వలేదు కాబట్టి దయచేసి కాపు సోదరులు, మరి రిలేషన్ ఏమవుతుందో కానీ కాపు సోదరులు మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి నాకు ఓటేసి గెలిపించండి అంటుంది. అంటే కులాన్ని రెచ్చగొడుతుందండి. అదే రకంగా మాకే భారీ ఆఫర్లు వచ్చినాయండి. ఈరోజు మా పార్టీకి పనిచేయండి, మీరు కండవా కప్పుకోండి, మీకు ఎమ్మెల్సీ నామినేటెడ్ అంటూ చిలకిచ్చే ఆఫర్లను మేము చించి పక్కనేసి బలమైనటువంటి టీడీపీకి ధైర్యవంతుడైనటువంటి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్తో అధిష్టానం లాంటి బీజేపీ గొడుగులోనే ఉంటామమ్మా. పదవులు ఇవాళ కాకపోతే మాకు రేపు వస్తాయి, మీరు ఇచ్చే కోట్ల ఆఫర్ ఇవాళ కాకపోతే 10 సంవత్సరాలకి సంపాదించుకుంటాం. కానీ సంపాదించుకున్న పేరుని సైబరాబాదులో మొక్క నీలాగా పక్క పార్టీ వాళ్ళకి బేరం పెట్టే పరిస్థితికి సాధారణ పౌరులు ఇంకా రాలేదమ్మా. అంటే కార్యకర్తలు ఈరోజు నాయకులు పరిస్థితిని బట్టి ఎమ్మెల్యే పోస్ట్ కోసం ఎంపీ కోసం మారిపోతారు, కానీ కార్యకర్తలు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటారండి. బలమైన టీడీపీ లక్ష ఇచ్చినా ఓటు చేయలేదు. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో నాయకులు ఎంతమంది వెళ్ళిపోయినా కార్యకర్తలు పక్కకు కూడా పోరండి. సో ఇటువంటి పరిస్థితుల్లో చిలకరూరుపేట చిలకిచ్చిన ఆఫర్ని చీకొట్టి గుంటూరు వెస్ట్ని భారీ మెజారిటీతో గెలిపించి యువ నాయకులకు అవకాశం కల్పించిన లోకేష్ గారికి అద్భుతమైన గిఫ్ట్ ఇస్తామండి.